షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is every right prayer is answered. Every right prayer is answered. ప్రతి సరైన ప్రార్థనకు జవాబు లభిస్తుంది. ఆదికాండము 24వ అధ్యాయము 15 జెనసిస్ చాప్టర్ 24 వర్స్ 15. అతను మాట్లాడటం చాలింపక ముందే అబ్రాహాము సహోదరుడు నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. అది 24 చాలా ప్రాముఖ్యత కలిగిన అధ్యాయం. ఏతుగా అబ్రహాము తన కుమారుని ఇస్సాకు వివాహం చేయదలిచినప్పుడు ఆ బాధ్యత ఎలియాజరుకి అప్పచెప్పి దేవుడు యెహోవా తన దూతని ముందుగా పంపును, అక్కడ నుండి నాకు కుమారునికి భార్య తీసుకుని వచ్చేదవు అని పలికాను పంపుతాడు. ఆ సందర్భంలో ఎలియాజరు బయలుదేరి వెళ్తాడు. నాహోరు పట్టణము చేరాడు. సాయంకాలం స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చే వేళకు ఆ ఊరు బయట నీళ్ళ బావి మీద తన ఒంటిని మోకరింపచేసి తినను. గమనించే ద ప్రేయర్ ఆఫ్ ఎలియాజరు. అబ్రహాము పెద్దదాసుడైన ఎలియాజరు చేసే ప్రార్థన మనకి కనిపిస్తుంది. ఈ వాక్య భాగం గమనించినప్పుడు నా యజమానుడు 12వ వచనం, అబ్రహాము యెహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలం చేసి నా యజమాను అబ్రహాము మీద అనుగ్రహము చూపము చిత్తగించుము. నేను ఈ నీళ్ళ ఊటేద నిలుచున్నాను, ఈ ఊరి వారి పిల్లలు నేను చేదుకు వస్తున్నారు, కాబట్టి నేను త్రాగునట్టు నువ్వు దయచేసి నీ కడవను వంచమని చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టదని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడు ఇస్సాకు కొరకు నీవు నియమించి ఉండును గాక. అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహము చూపుతావని తెలుసుకుందు అన్నగలను. అతను చాలింపక ముందే ప్రార్థన చేశాడు. Your right prayer is answered before the prayer itself is finished. ఆ ప్రార్థన ముగించక ముందే రిబ్కా రావడం. God has pledged His word to us that whatsoever we ask in His name, that is in oneness with Christ and His will, and in faith shall be done. విశ్వాసము దేవుని చిత్తానుసారంగా ప్రభువును ఏది అడిగినా కూడా ఆయన మనవి ఆలకించున్నది దేవుని వాక్యం సెలవిస్తున్నది. God's word cannot fail whenever we meet those simple conditions in prayer. ప్రార్థనల నిబంధనలు మనం పాటించినప్పుడు తప్పకుండా నెరవేరబడుతుంది. దేవుని వాక్యం ఏనాడుగా తప్పిపోదు. ఒక సున్నైన మాట అయినా తప్పిపోదు. Divine timing and providence. Before he had finished speaking, God's swift answer to servant's prayer, showing God's active involvement in the process. అని చాలించే ముందు రిబ్కా కడగెత్తుకొని రావడం, నీకు మాత్రమే కాదు నేను వంటలకు నేను చేసి పోస్తాను అని చెప్పడం, దైవచిత్తమును గ్రహించుకోవడం. ఎందుకనగా God's involvement in prayer, God's active involvement in the process. ఈ వాక్యం అంతా గమనించినప్పుడు God's involvement మన పనుల్లో, మన ప్రార్థనలో దేవునికి ప్రమేయం ఉన్నప్పుడు ఆ కార్యం నెరవేరుతాయి.
ఇంకా గాడ్ డైరెక్ట్స్ ద ఈవెంట్స్, ఈవెన్ seemingly small details to fulfill his purpose, encouraging trust in him. చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు సహాయం చేస్తాడు, showing how he answers specific prayers through circumstances and events. స్థితిగతులుగా దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచే దేవుడు ఉన్నాడు. ఎలియాజరు ప్రార్థన చేశాడు. ఆయన ఆ ప్రార్థన ముగించక ముందే దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ప్రార్థన ఎలా ఉన్నాయి? ఎవ్రీ రైట్ ప్రేయర్ ఇస్ ఆన్సర్డ్. సరైన రీతిలో దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయగలుగుతున్నావా? He received immediate answer. God's action was so swiftly. వెంటనే రిజల్ట్స్ మనం చూస్తాం. కొన్ని ప్రేయర్స్కి వెంటనే రిజల్ట్స్ వస్తాయండి. ఇమ్మీడియట్ ఆన్సర్స్ when yours and mine is a right prayer. కాబట్టి సరైన ప్రార్థన నేను కోడి విధంగా ప్రార్థించి జవాబులు పొందుకోవడానికి, గొప్ప కార్యాలు చూడడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచేయను గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ ప్రార్థన ఆలకించి దేవుడు సరైన రీతిలో ప్రార్థించి మీద జవాబు పొందుకోవడానికి కృపని ఇవ్వగలను. మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు అని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.